రైట్, ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను విచారించనున్నారు. 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ను కోరినట్టు తెలుస్తోంది. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీ, అలాగే ప్రకాష్ గౌడ్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే కలిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, ఫిరాయింపు ఎమ్మెల్యే అర్హత పిటిషన్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కూడా షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కూడా ఇప్పుడు కాళే యాదయ్యతో పాటు దీనికి సంబంధించి ప్రకాష్ గౌడ్, అంతేకాకుండా మిగతా ఎవరైతే పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా కలిశారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి దానిపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశారు. షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మాత్రము ఎల్లుండి 11 గంటలకు ప్రకాష్ గౌడ్ యొక్క విచారణకు దీనికి సంబంధించి కూడా హాజరవుతారు. అంతేకాకుండా అదే రోజు 12 గంటలకు కాళే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటలకు పురం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా హాజరవుతారు. అయితే పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా వీరు హాజరయ్యి పార్టీ ఫిరాయింపుకు సంబంధించి దానిపైన కూడా విచారణకు హాజరవుతారు. మరోవైపు చూస్తే మాత్రము ఇందులో ప్రధానంగా యొక్క పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన నేపథ్యంలో కోర్టులో కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తూ పార్టీ ఫిరాయింపులు ఎవరైతే యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే యొక్క పార్టీ ఫిరాయింపు చేశారో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ కూడా తమకు నివేదిక అందించాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు కూడా కోరింది. కోర్టు కోరిన నేపథ్యంలో చూస్తే మాత్రము కాళే యాదయ్యతో పాటు గడ్డం మహిపాల్ రెడ్డి, అంతేకాకుండా బండ్ల యొక్క కృష్ణమోహన్ రెడ్డి కూడా హాజరవుతారు. మరోవైపు చూస్తే మాత్రము ఇందులో పూర్తిగా ఈ యొక్క 4 ఎమ్మెల్యేలు కూడా ఎల్లుండి హాజరై వాళ్ళు ఇలాంటి యొక్క దీనికి సంబంధించి సమాచారం ఇస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.